నమస్తే అండి. మేషరాశి వారికి మార్చి 16వ తేదీ ఆదివారం నుండి మార్చి 22వ తేదీ శనివారం వరకు వార ఫలితములు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈ వారం ఆస్తులు, ఇతర విలువైన వస్తువులు కొనుగోలు చేయడానికి అనుకూలమైన సమయం, అత్యున్నత సమయంగా చెప్పవచ్చు. పెండింగ్లో ఉన్న పనులు బాధ్యతగా పూర్తి చేసే సమయం. గృహ నిర్మాణ కార్యక్రమాలు చేసే వారికి పనులు వేగవంతంగా జరుగుతాయి. కోపం మరియు దూకుడు ధోరణితో దూరంగా ఉండండి. ప్రతి విషయంలో కూలంకషంగా చర్చించిన తరువాతే నిర్ణయాలు తీసుకుంటారు. అనుకున్న పనులు పూర్తి అయ్యే వరకు బయట వారితో సంప్రదింపులు చేయకండి. కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతారు. మీకు రావాల్సిన స్వల్పపాటి రుణాలు చేతికి అందుతాయి. మీకు సంబంధం లేని విషయాల గురించి చర్చించకండి. ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించండి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. అయినప్పటికీ తీసుకునే ఆహారంలో జాగ్రత్త వహించండి. అనుకున్న సమయానికి చేతికి డబ్బులు సమకూరుతాయి. మీరు రుణాలు ఇచ్చినా తీసుకున్నా ఆచితూచి వ్యవహరించండి. మీరు చేసే ప్రతి పనిలోనూ అప్రమత్తంగా ఉండండి. స్నేహితులతో స్వల్పపాటి విభేదాలు వచ్చే సమయం. ఆధ్యాత్మిక భావంతో ఉంటారు. ఈ రాశి వారికి తూర్పు, ఉత్తర ద్వారములు అనుకూలమైన మార్గం. మీకు రుణ సమస్యలు ఉన్నట్లయితే వాటిని సునాయాసంగా అధిగమించే సమయం. బాధ్యతగా ఉండండి. ఉద్యోగస్తులకు సజావుగా ఉంటుంది. తోటి ఉద్యోగస్తులతో స్నేహభావంతో ఉంటారు. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి మంచి ఫలితాలు ఉంటాయి. వ్యాపార రంగంలో ఉన్నవారు అనుకున్న లాభాలు గడిస్తారు. భాగస్వామి వ్యాపారస్తులు నిర్ణయాత్మకంగా ఉండండి. బాధ్యత అవసరం. వ్యాపార ప్రదేశాలలో లక్ష్మీ గణపతి యంత్రాన్ని పెట్టండి. విద్యార్థులకు శ్రద్ధ అవసరం. మీకు మార్గమధ్యలో గోమాత కనిపిస్తే ఏదో ఒక ఆహారం పెట్టండి. జీవిత భాగస్వామితో అన్యోన్యంగా ఉంటారు. ప్రయాణాలు చేస్తారు. వివాహ ప్రయత్నాలు చేసే వారికి అనుకూలమైన సమయం. వాహన ప్రయాణాలు చేసేవారు జాగ్రత్త వహించండి. కోర్టు వ్యవహారాలు ఉన్న వారికి ఆలస్యమయ్యే సమయం. ఈ రాశివారు విష్ణు సహస్రనామాన్ని చదవండి. లక్ష్మీ గణపతిని, కలియుగ వెంకటేశ్వర స్వామిని పూజించండి. గోమాతకు ఆహారం పెట్టండి. ఈ విధంగా చేసినట్లయితే ప్రశాంతత పొందుతారు. మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.